వెల్కమ్ టు కేటీవీ. నా పేరు మేఘన. ప్రైమ్ బులెటిన్ ముఖ్యాంశాలు. జమ్మలమడుగులో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి అరెస్ట్. వైసీపీ శ్రేణులు పోలీసుల మధ్య తోపులాట. మెగా డిఎస్సిపై వైసీపీ తప్పుడు ప్రచారం తగదు. కర్నూలులో ఉపాధ్యాయుల ఆత్మగౌరవ ర్యాలీ. పల్లెలో బెల్టు షాపులను అరికట్టాలి. పోలీసులకు కాంగ్రెస్ నేత ధృవకుమార్ రెడ్డి వినతి. బద్వేలులో రైస్ మార్ట్ ప్రారంభం. సరసమైన ధరలకు నాణ్యమైన బియ్యం. రియల్ ఎస్టేట్ అభివృద్ధితోనే రాష్ట్ర ప్రగతి. మంత్రి నారాయణ. కడప జిల్లా జమ్మలమడుగులో వైసీపీ రిలే నిరాహార దీక్షల శిబిరం వద్ద ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. డిఎస్సి అవకతవకలపై సిబిఐ విచారణ జరపాలని, మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ దీక్షలు చేపట్టారు. అరెస్ట్ సమయంలో వైసీపీ శ్రేణులు పోలీసుల మధ్య తోపులాట జరగడంతో శిబిరం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇక్కడ మేము ఒకటే గారికి రిక్వెస్ట్ చేసేది పోలీసు శాఖకి, మేము ఎక్కడ ప్రజలకు కానీ ఎవరికి కూడా ఏ ఇబ్బంది కలగకుండా, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఇబ్బంది అవుతుంది కాబట్టి స్టేజీ మీద కూర్చొని ఈ దీక్ష అనేది మేము చేపట్టినటువంటి దీక్ష ఇదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు పార్టీ కోసమో కాదు. మేము చేపట్టినటువంటి దీక్ష పేద ప్రజల యొక్క పిల్లల భవిష్యత్తు గురించి మేము ఈ దీక్ష చేపడతా ఉన్నాం. రెండవది, ఈ రోజు మేము చేపట్టే దీక్ష అంతా కూడా ఈఎస్సి ఎగ్జామ్స్ లో జరిగినటువంటి అక్రమాలు జరిగాయి, అన్యాయం జరిగింది, ప్రతిభ కలిగినటువంటి విద్యార్థులకు అన్యాయం జరిగిందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పట్లేదు. దాంట్లో బాధితులైన వాళ్ళు కోర్టుకు వెళ్లారు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దాని మీద ప్రభుత్వం స్పందించకపోవడం వల్ల వాళ్ళ పేద విద్యార్థుల తరఫున డిఎస్సిలో అన్యాయం జరిగినటువంటి స్పోర్ట్స్ కోటాలో అన్యాయం జరిగింది, డిఎస్సి పేపర్ లీకేజ్ లో జరిగిందని చెప్పి పూర్తి ఆధారాలతో ఆరోపణలతో వాళ్ళ బాధితులందరూ కూడా ప్రభుత్వం ముందుకు వచ్చే స్పందించట్లేదు. దాన్ని పూర్తి ఎంక్వైరీ చేసేదానికి సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి ఒక డిమాండ్. అదే విధంగా బాధ్యత వహిస్తూ గౌరవ మంత్రి లోకేష్ గారు ఎవరైతే ఉన్నారో విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయాలనేది.
మూడోది మేము మెగా డిఎస్సిపై వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని రాయలసీమ జిల్లాలో డిఎస్సి 2025 ద్వారా ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు అన్నారు. కర్నూలు కొండారెడ్డి బురుజు నుంచి జిల్లా పరిషత్ వరకు ఉపాధ్యాయులు ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం పారదర్శకంగా నిర్వహించిన డిఎస్సిపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఒక్క డిఎస్సి కూడా నిర్వహించని నాయకులు ఇప్పుడు అక్రమాలు జరిగాయని చెప్పడం బాధాకరమన్నారు. డిఎస్సిలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న వైసీపీ నాయకులు ఏ వేదిక పైనైనా చర్చకు రావాలని సవాల్ చేశారు. మీరు మాట్లాడు. నేను 2025 మెగా డిఎస్సి ద్వారా నేను సోషల్ స్కూల్ అసిస్టెంట్ సార్ గంగావూరు పమ్మనాలో టీచర్గా వర్క్ చేస్తున్నాను సార్. వైసీపీ చేసిన ఆరోపణలన్నీ అసత్యాలని నేను అనుకుంటున్నాను సార్. కాబట్టి వాళ్ళు చెప్పే దానికి నేను ఖచ్చితంగా నేనే కాదు సార్, మెగా డిఎస్సి ద్వారా అందరూ కూడా తగిన సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న మధ్యతరగతి వాళ్ళందరూ కూడా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే సార్. ఎవరు డబ్బులు ఇచ్చి కొనుక్కోరు. ఇందులో 8 నెలలైనా 8 ఏళ్ళైనా 10 సంవత్సరాలైనా వీళ్ళు డబ్బులు ఇచ్చేదే పనిగా ఉద్యోగాలు తెచ్చుకోవాలని అవసరం లేదు కదా సార్. అదే మాత్రం డబ్బులు ఉంటే ఎందుకు నేను చేస్తారు? చేయాల్సిన అవసరం లేదు కదా. కష్టపడి చదువుకోవాల్సిన అవసరం ఏముంది? వాళ్ళ కుటుంబం కోసం వాళ్ళ కుటుంబంలో కూడా అశాంతి అనేది ఉంటుంది కదా సార్. శిల్ప సార్, నా పేరు గంగాద్రి, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్. నేను ఉమ్మడి అనంతపురం జిల్లాలో పనిచేస్తున్నాను. నేను డిఎస్సి రాకముందు లారీ డ్రైవర్ గాను హోటల్స్లో, హాస్పిటల్స్లో, టొమాటో మార్కెట్లో ఇలా నానా రకాలుగా పనిచేసేవాడిని. దాని తర్వాత ఒక చిన్న షాప్ పెట్టుకుని షాప్లో పనిచేస్తున్నాను నేను. దాని తర్వాత నోటిఫికేషన్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి మన ఏప్రిల్ 20, 2025 తేదీన మనకు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆర్థిక పరిస్థితి దృష్ట్యా నేను నా భార్య ఇద్దరం చదువుకున్నాము. ఒక్కరే కోచింగ్ వెళ్ళే పరిస్థితి. సో నేను గట్టి నిర్ణయం చేసుకొని మా భార్యను కోచింగ్ పంపించాను. నేను ఇంట్లో ఉండి కష్టపడుతూ పగులు పిల్లల్ని స్కూల్ పంపించుంటూ వాళ్ళకి భోజనం వండుతూ పగులు షాప్లో పనిచేసుకుంటూ రాత్రి కష్టపడి చదివి నేను జాబ్ కొట్టాను. నా స్టోరీని కాదు, ప్రతి ఒక్క 16,347 అభ్యర్థులు కూడా ఒక్కో విధంగామైన స్టోరీ ఉంది. వాళ్ళు ఎంతో కష్టపడి రాత్రి పగలు ఆర్మీస్లో కష్టపడి పిల్లల్ని చూసుకుంటూ ఫ్యామిలీలకు దూరంగా ఉండి వాళ్ళు కష్టపడి జాబ్ కొట్టారు. అలాంటి వారిపైన ఇలా విష ప్రచారం చేయడం అనేది సమంజసం కాదు. దయచేసి మీరు ఇలాంటి విష ప్రచారం చేయకండి. మా యొక్క కష్టాన్ని గుర్తించండి. అలాగే గౌరవ నారా లోకేష్ గారు ఎంతో పారదర్శకంగా అత్యంత వేగంగా ఈ యొక్క నోటిఫికేషన్ని రిక్రూట్మెంట్ చేసి అత్యంత తక్కువ సమయంలో ఏదైనా డిఎస్సి ఉందంటే అది కేవలం రిక్రూట్మెంట్ జరిగిందంటే అది కేవలం డిఎస్సి 2025 మాత్రమే. అలాగే నిరుద్యోగ సోదరిమైన వరకు నా తరఫున చెప్పాల్సింది ఏమంటే మీరు ఇలాంటి అపోహలకి లోబడి మీ టైం వేస్ట్ చేసుకోకుండా ఉండండి. మీ దృష్టి కేవలం ప్రిపరేషన్ పైన ఉంచండి. త్వరలోనే అక్టోబర్ 2026 డిఎస్సి మనకు వెలువడుతుంది. మీరు సంసిద్ధులు కండి, ప్రిపరేషన్ సాగించండి, దాంట్లో విజయం సాధించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నా పేరు గంగాద్రి. జై ఎన్డీఏ ప్రభుత్వం. ఈరోజు మెగా డిఎస్సి పైన దగా చేసేటువంటి ప్రతిపక్షాన్ని నిలదీసేందుకు కొండారెడ్డి బ్రిడ్జి నుంచి జిల్లా సచివాలయం వరకు పాదయాత్రగా వచ్చి ఉపాధ్యాయ బృందం వద్ద ప్రతిపక్షాన్ని నిలదీయడం జరిగింది. మా యొక్క నియామకాలు పారదర్శకం కాదని, బాధ్యత లేకుండా నియమించినారని గత ప్రీతమ ముఖ్యమంత్రిని అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని నిందాపూర్వకంగా అలాగే ఉపాధ్యాయులు తక్కువ చేసే విధంగా బహిరంగంగా మాట్లాడడం జరుగుతుంది. ఇది ఎంతవరకు వాళ్ళకు సమంజసం? పేద విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యను అందించాలనే ఉద్దేశంతో గొప్ప నియామకాన్ని 16,000 ఉద్యోగాలను ఏకదాటిగా ఒకే తక్కువ టైంలో నియమించి పేద విద్యార్థుల కోసం ఎంత కృషి చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు ఎందుకు ఈ విధంగా విడుదలే కార్యక్రమాన్ని పెట్టుకున్నాయి? ఉపాధ్యాయులు పేదవాడికి పేద నిరుద్యోగికి ఉద్యోగం కావాలని, ఉద్యోగం తెచ్చుకోవాలని, అలాగే ఈ సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో వీళ్ళందరూ వస్తారు. ఇటువంటి గొప్ప నిర్ణయాలను వీళ్ళు ఎందుకు కాలం రాస్తున్నారు? భవిష్యత్తులో మరెవరు చదువుకోవాలన్నా, వాళ్ళ రాజ్యమే ఏలాలన్నా, వాళ్ళే ఉండాలనుకుంటున్నారా? దీన్ని ఆలోచించాల్సిన విషయంగా నేను భావిస్తున్నాను. సమాజం ఎటుపోతుంది? సమాజంలో ఉపాధ్యాయుడు యొక్క
ఉపాధి యొక్క స్థాయి ఎంతవరకు భంగం కలిగించే విధంగా వీళ్ళు చేస్తున్నారు. దీన్ని ప్రతి ఒక్క ఉపాధ్యాయులు ఖండిస్తున్నారు. ఈ పశ్చిమ రాయలసీమ ప్రాంతాన్ని వెనుకబడిన ప్రాంతంగా అందరూ గుర్తించినారు. కరువులు కాటకాలతో విద్యలో వెనుకబడి అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న ఈ యొక్క ప్రజల కోసం ప్రభుత్వం కట్టుబడి ఉండి రాష్ట్రంలోనే ఎక్కువ ఉద్యోగాలు కర్నూలుకి నియమించి వారి యొక్క జీవితాలను మార్చాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం కట్టుబడి ఉంది. దీనికోసం ఎంతో కృషి చేసినటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు విమర్శించడం అనేది ఎంతవరకు సమంజసం? దీని యొక్క ప్రతి ఒక్క ఉపాధ్యాయులు ఖండించడం జరుగుతుంది. కాబట్టి నేనొక ఉపాధ్యాయునిగా ఈ ఆవేదనను ఈ యొక్క ఛానల్ ద్వారా వ్యక్తం చేస్తున్నాను. మా బాధలు అర్థం చేసుకోండి. ఉపాధ్యాయుల స్థాయిని పెరిగే విధంగా మీరు గుర్తించే విధంగా ప్రపంచ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ యొక్క ఉపాధ్యాయుల స్థాయిని పెంచే విధంగా మాట్లాడాలి తప్ప వారిని రోజు రోజుకు దిగజార్చే విధంగా చేయడం మంచిది కాదని ఈ తరఫున మాట్లాడడం జరుగుతుంది. కావున మీరు కూడా రేపు మీరు కూడా ప్రభుత్వంలోకి రావచ్చు, మీరు కూడా నియామకాలు చేపట్టవచ్చు. ఈ విధమైనటువంటి ధోరణి మీకు మంచిది కాదు. కాబట్టి అర్థం చేసుకొని మా యొక్క ఉపాధ్యాయులను తక్కువ చేసి చూపెట్టడం కానీ ఏదో లంచాలు తీసుకొని నియామకాలు చేపట్టాలని అవాస్తవాలు చెప్పడం, మీ దగ్గర ఎటువంటి రుజువులు లేనప్పటికీ కొంతమంది నిరుద్యోగులు తీసుకుని వచ్చి వారికి ఎటువంటి అర్హత లేకుండా మేము మోసపోయాం, మేము నష్టపోయాం అని వాళ్ళతో చెప్పించడం మంచిది కాదు. మీకు అన్నిటినీ బహిరంగంగా మీడియా మీదుగా ప్రతిరోజు ప్రతి ఒక్క నియామకాన్ని పారదర్శకంగా వెబ్సైట్లో పెట్టడం జరిగింది. వారి యొక్క మార్కుల ఆధారంగానే, మెరిట్ ఆధారంగానే ప్రతి ఒక్కరిని నియామకం చేసినారు. మీరు కూడా అవన్నింటినీ పరిశీలించి కూడా తప్పులున్నాయని చెప్పడం ఎంతవరకు సమంజసం? 6 గంటల అనే రిజర్వేషన్ ద్వారా ఎవరికీ నష్టం కాకూడదని వికలాంగులకు, అలాగే వెనుకబడిన తరగతుల వారికి, తర్వాత ఎక్స్ ఆర్మీ వారికి అందరికీ అవకాశాలు రావాలని, ఏ ఒక్కరికి 2 ఉద్యోగాలు పొంది ఒక ఉద్యోగం ఖాళీ ఉండవదని గొప్ప నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తుంది. అన్నీ తెలిసి కూడా ప్రజల్లోకి ఒక చెడు వార్తను తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో మీరు ఇలా చేయడం ఎంతవరకు సమంజసం? వాయు భారత పౌరులకు మంచి సందేశాన్ని ఇవ్వాల్సిన మీరు ఉపాధ్యాయులను చెడ్డవారిగా కేంద్రీకరించే విధంగా ఆ యొక్క మంత్రివర్గాన్ని చెడ్డలు చేసే విధంగా మీరు చేస్తున్నారు. రేపటి పౌరులను తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఉపాధ్యాయులు చేపట్టారు. ఆ విధంగానే మీరు కూడా మమ్మల్ని గౌరవించి మా యొక్క నియామకాలను కూడా మీరు గౌరవించాలని ఈ విధంగా మనలో తెలియజేస్తున్నారు. నా పేరు శ్రీకాంత్ సార్. నా పేరు వైష్ణవిశేఖర్. నేను మెగా డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్గా సెలెక్ట్ అయ్యాను సార్. ఇక్కడ మెగా డిఎస్సి పైన వస్తున్నటువంటి ఆరోపణలు చాలా అబద్ధం. సో ప్రూఫ్లెస్ ఉండేటువంటి ఆరోపణలు చేసుకుంటూ ఈ మెగా డిఎస్సి పైన దగా ఆరోపణలు చేస్తున్నారు వితౌట్ ప్రూఫ్తో. సో ఇలా చేయడం అనేది ఈ మెగా డిఎస్సి వారిపైన ఉన్నటువంటి ఇదిగా మారుతుంది. సో అటువంటివి ఏమి కూడా చేయకూడదని మేము కూడా కోరుకుంటున్నాం సార్. మెగా డిఎస్సి 2025లో స్కూల్ అసిస్టెంట్ సోషల్ విభాగంలో మరి కర్నూలు జిల్లాలో నేను 7వ ర్యాంకర్ని సార్. మరి కేవలం నంద్యాల జిల్లాకి నేను ఫస్ట్ ర్యాంకర్ని సార్. నేను 1వ ర్యాంక్ ఉంటాను. మరి ఇది నాది 22.7 సార్ నా స్కూల్. నేను జగన్ ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా టెట్ రాసిన సార్. నేను అప్పుడు అది టెట్ స్కోర్ ఎంతుందో 115 నా టెట్ స్కోర్ సార్. చంద్రబాబు నాయుడు పెట్టిన మన ముఖ్యమంత్రి గారు పెట్టిన టెట్లో కూడా సేమ్ స్కోర్ వచ్చేసాం. ఎక్కడ మేము చాలా కష్టపడి కుటుంబాలను పోషించుకోవాలి సార్. పిల్లలు కుటుంబాన్ని పోషించినటువంటి ఎంతో కష్టపడినటువంటి ఫ్రాడ్ చేసిన సార్, అక్రమాలు చేశారు. ఎక్కడ అక్రమాలు చేశారు? మాలాంటి విలేజ్ వాళ్ళకి ఉద్యోగం వచ్చింది సార్. కష్టపడినటువంటి వాళ్ళది ప్రతి సర్వీస్ వాళ్ళలో మెజారిటీ రూరల్ ఎన్నో సంవత్సరాలు సార్ 6 ఏళ్ళు కష్టించాలి. సో దయచేసి మమ్మల్ని అవమానం ఎవరు తెలుసుకొని మాట్లాడండి. సో దీని మీద 335 కేసులు వేయడం జరిగింది. ఒక్క కేసు కూడా నిలవలేదు. హైకోర్టులో ఎందుకు నిలవలేదంటే ఆ ఆరోపణలు ఎక్కడ కూడా పసలేదు. ఎక్కడ కూడా తప్పు చెప్పినట్టు ఆధారం చూపించలేకపోయింది. సరే ఇప్పుడు కాదు సార్, ఈరోజు కాదు, అక్రమాలకు 2 నెలల తర్వాత నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి జరుగుతుంది సార్. అంటే అవమానం జరిగింది, తప్పు జరుగుతుంది. ఎక్కడ తప్పు జరిగింది సార్? ఎక్కడైనా తప్పు జరిగితే నేను ఏ శిక్ష వేయించుకోవాలి సార్? నా గురించి కొండారెడ్డి గురించి నన్ను ఆడ ఊరేంటి సార్ తప్పు చేసింటే? నన్ను తప్పు చేయలేదు సార్. నేను నిజాయితీ రాసి 6 సంవత్సరాలు పట్టి కష్టపడి ఉద్యోగం వచ్చింది సార్. అంత ఈజీగా రాలేదు సార్. ఉద్యోగం వచ్చిన తర్వాత లాస్ట్ కూడా తప్పు జరిగింది, ఫ్రాడ్ జరిగింది, తప్పు అక్రమాలు జరిగింది చెప్పడం చాలా అంటే మాకు ఎంత బాధాకరంగా ఆ ఆవేదనకి అంటే
అది అవమానం సార్. గవర్నమెంట్ ఉద్యోగానికి వచ్చినాము, ఆ గవర్నమెంట్ హ్యాపీగా ఉన్నాం అనుకుంటే లాస్ట్ మళ్ళీ ఆక్రమణ చేసి వచ్చారంటే రకరకాల దయచేసి మొదటి ఇట్లా మాట్లాడుతున్నాం తెలుసుకోండి సార్. తెలియకపోతే సబ్జెక్ట్ తెలుసుకోండి. ఒకవేళ అవగాహన లేకపోతే నేను కట్టే సార్ అవగాహన మీకు సార్. సో ఇంకోటి సార్, ఏది కూడా ఫ్రాడ్ జరగలేదు సార్. ప్రతిదీ కూడా పబ్లిక్ డొమైన్లో డిఎస్పీ కొడితే ఏ కూడా అవసరం సార్. పెద్ద నాలెడ్జ్ అవసరం. వెబ్సైట్ సో ఎవ్రీథింగ్ ఇస్ అవైలబుల్. ప్రతి ఇన్ఫర్మేషన్ లిస్ట్ వెబ్సైట్లో అవైలబుల్ ఉంది సార్. చెక్ చేసుకోండి. ఎక్కడ కూడా ఫ్రాడ్ జరగలేదు. నిజాయితీగా వచ్చినాం అంటే మాకంత శక్తి లేదు సార్. డబ్బు స్థాయి మాకు. వైఎస్ఆర్ కడప జిల్లా వేంపల్లె మండలంలోని గ్రామాల్లో బెల్ట్ షాపులను అరికట్టాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త ధ్రువకుమార్ రెడ్డి కోరారు. వేంపల్లె పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నాయకులతో కలిసి వినతి పత్రం అందజేశారు. గ్రామాల్లో అక్రమ మద్యం విక్రయాలతో ప్రజలు, మహిళలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా మద్యం షాపులు తెరవకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం, రామకృష్ణ, వెంకటేష్, రామాంజనేయ రెడ్డి, బద్రీనాథ్, రవీంద్రనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వేంపల్లె మండలంలోని వేంపల్లెలో బ్రాందీ షాప్ యాజమాన్యం వారు ఇష్టాచారణంగా బ్రాందీ షాపులను ఓపెన్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వం నిర్ణయించిన సమయం ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు అయితే వీరు తెరిచే సమయం ఉదయం 5:30 నుంచి రాత్రి 12:30 వరకు. వాళ్ళు ఇష్టాచారంగా సమయాన్ని పాటించకుండా ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ వాళ్ళు ఇష్టాచారంగా మద్యాన్ని విక్రయిస్తున్నారు. అదేవిధంగా మద్యాన్ని విక్రయించడంతో పాటు పల్లెలకు బెల్ట్ షాపులను ఇష్టాచారంగా ఇచ్చి వాళ్ళకు మందులు సరఫరా చేస్తున్నారు. వీళ్ళే ఎక్సెల్లో కేజీలు మందులు తీసుకుపోయి అక్కడ ఉన్నటువంటి పల్లెలకు సరఫరా చేస్తున్నారు. ఈ విధంగా ఉంటే పనికి పోయే ఒక చిన్న పేద కార్మికుడు కూడా మందుకు బానిసయి తను రోజుకు సంపాదించుకున్నటువంటి 300, 400 ఆ డబ్బులంతా కూడా మద్యానికే విచ్చేస్తున్నారు. వాళ్ళ కుటుంబం ఎట్టబతకాలా, వాళ్ళ పిల్లలు బడికి పోవాలంటే ఏంటి పరిస్థితి అని ఒకసారి ఆలోచించాలా. దానికోసం మేము ఇక్కడికి వచ్చి వేంపల్లె మండలంలోని వేంపల్లె పరిధిలోని సిఏ గారికి లెటర్ ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సిఏ గారు లేనందున ఆయనతో ఫోన్ లో మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి హెడ్ కానిస్టేబుల్ రామంజుల గారికి ఆ నోట్ ఇవ్వడం జరిగింది. సిఏ గారు ఫోన్ లో చెప్పారు చర్యలు తీసుకుంటామని. అదేవిధంగా అడ్ రోడ్ సర్కిల్లో ఉన్నటువంటి 2 బ్రాందీ షాపులు అయితేనేమి, ఎన్ రోడ్ లో ఉన్నటువంటి బ్రాందీ షాప్ అయితేనేమి 3 కూడా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి మహిళలైతేనేమి, పిల్లలైతేనేమి, వృద్ధులైతేనేమి అటువైపు నడచాలన్నా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని నడిచే పరిస్థితికి వచ్చింది. కావున దయచేసి సిఏ గారు ఇవన్నీ గమనించి తగు చర్యలు తీసుకుంటారని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆయన్ను అడగడం జరుగుతుంది. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే రియల్ ఎస్టేట్ రంగం కూడా అభివృద్ధి చెందాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అన్నారు. తిరుపతిలో నిర్వహిస్తున్న క్రెడై ప్రాపర్టీ ఎక్స్పో 2026ను ఆయన సందర్శించారు. భారతదేశంలో 13,500 మంది డెవలపర్లు ఉన్నారని, గత ప్రభుత్వ హయాంలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందని పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందితే పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందన్నారు. ప్రభుత్వం ఇప్పటికే పలు సంస్కరణలు తీసుకొచ్చిందని తెలిపారు. ఇలాంటి ఎక్స్పోల ద్వారా ప్రాపర్టీలతో పాటు బ్యాంకుల రుణాలు, వడ్డీ రేట్లపై ప్రజలకు అవగాహన కలుగుతుందని మంత్రి నారాయణ పేర్కొన్నారు.
సో క్రెడై తిరుపతి సెక్రటరీ నరసింహారెడ్డి గారు. హాయ్. DCC చైర్మన్ అమాస రాజశేఖర రెడ్డి గారికి కుబేరో దేవత కుబేర ప్రసాదాత్ ధనధాన్యాభివర్ధనమశ్నుతే తేనోదీచేందిశన్వాసాయ శ్రీనివాసాయ మంగళం శతమానం భవతి శతాయః పురుష. క్రెడై ఏపీ గెస్ట్ ఫర్ క్రెడై తిరుపతి. క్రెడై ఏపీ ప్రెసిడెంట్ బయ్యారి శ్రీనివాసరావు మనోహర్ గారు. మున్సిపల్ శాఖ మంత్రి గారికి మరొకసారి మా క్రెడై ఆంధ్రప్రదేశ్ తరఫున మా బిల్డర్స్ ఫ్యాక్టరీస్ అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆ చిన్న ప్రయత్నమే తరతరాల భవిష్యత్తును మార్చే ఉద్యమంగా మారితే పదులుగా ప్రారంభమైన విద్యార్థుల సంఖ్య వందలుగా వేలుగా లక్షలుగా. సప్లైనెంట్ శ్రీ వాల్ ప్రకాష్ రెడ్డి గారికి, తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాస్ గారికి, మిగిలిన మా క్రెడై స్టేట్ చైర్మన్ సెక్రటరీ అండ్ తిరుపతి చాప్టర్ ఆఫీస్ బేరర్స్ అండ్ ఎక్స్పెక్టర్స్ స్పాన్సర్స్. ఇప్పుడు ఆడియో రిజల్ట్ చూసాం. మన వారి గురించి ఎంత చేసినా తక్కువే. నిర్మాణ రంగం దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యల్ని ఎంతో విధంగా కుటుంబంలో జన్మించి మట్టిలో మాణిక్యంగా ఎదిగి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ మంత్రిగా కీలకమైన బాధ్యతలు దక్షిణ దిగ్భాగే ధర్మరాజో దేవత ధర్మరాజ ప్రసాదాత్ నిర్మాణాలు మరింత ప్రణాళికాబద్ధంగా సాగేలా చర్యలు తీసుకున్నారు. భవన నిర్మాణ అనుమతుల్లో వేగం, పాలనలో పారదర్శకత కోసం ఆన్లైన్ విధానాలను ప్రవేశపెట్టారు. కల్పిస్తూ లక్షలాది విద్యార్థుల జీవితాలను దిశానిర్దేశం చేసింది. రాజకీయాల్లోనూ నారాయణ గారి ప్రస్థానం అంతే స్ఫూర్తిదాయకం. చరిత్ర కలిగిన వ్యక్తి. నేను చాలా దగ్గర గమనిస్తున్నాను ఆయన్ని. ఈరోజు తిరుపతిలో క్రెడై వారు ప్రాపర్టీ ఎక్స్పో 2026 యాక్చువల్గా ప్రారంభించారు. ఇందులో ఒక 56 యూనిట్ వాళ్ళు యాక్చువల్గా డిఫరెంట్ వాళ్ళు యాక్చువల్గా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈరోజు క్రెడై అనేది భారతదేశంలో ఈ యొక్క బిల్డర్స్ ఈ అసోసియేషన్లో వెరీ స్ట్రాంగ్ అసోసియేషన్. దాదాపు 13,500 మంది మెంబర్స్ పెట్టుకున్నారు. రేరాలో ఎవరైతే ఇదవుతారో వాళ్ళు మాత్రమే మేము మెంబర్స్గా పెట్టుకుంటాం, మిగతా వాళ్ళు పెట్టుకోమని
నాకు చెప్పారు. నిజంగా చాలా సంతోషం. వాళ్ళందరూ అంటే రేరాతో సొసైటీ రేరాలో ఇదైనా వాళ్ళని తీసుకుంటామంటే స్టాండర్డ్గా చేస్తామని. అయితే ఈ ప్రభుత్వం రాగానే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చేటప్పటికి రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుదేలైపోయింది. గవర్నర్ ముఖ్యమంత్రి గారు నాకు ఈ బాధ్యత ఇచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ డెవలప్ కావాలి. ఏ రాష్ట్రంలో అయినా రియల్ ఎస్టేట్ ఫస్ట్ డెవలప్ అయితేనే ఆ రాష్ట్రం డెవలప్ అవుతుంది. ఒక రియల్ ఎస్టేట్ రంగం డెవలప్ అవడం వల్ల అటు కార్మికులకు కావచ్చు, ప్లంబరు, ఎలక్ట్రీషియన్స్, ఇంజనీర్లు, ఇలా ఎంతోమందికి యాక్చువల్గా ఉపాధి అవకాశాలు అవుతాయి. అంతేకాకుండా ఎక్కడైతే హౌసెస్ కడతారో దానికి కావాల్సిన మెటీరియల్స్ తయారు చేసే ఫ్యాక్టరీస్ వస్తాయి. ఫ్యాక్టరీస్ వచ్చినప్పుడు అక్కడ కూడా ఎన్నో ఉద్యోగాలు వస్తాయి. ఈ విధంగా ఈ డెవలప్ అవటం వల్ల రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి, ఎంప్లాయ్మెంట్ వస్తుంది, రాష్ట్రాన్ని యొక్క ఆర్థిక స్థితి పెరుగుతుంది. ఆర్థిక స్థితి పెరిగినప్పుడే మనం సంక్షేమాలు కానీ లేదా డెవలప్మెంట్ కానీ చేయొచ్చు అని వారు ఒక గైడ్ చేసి వారితో డిస్కస్ చేసి వారి సమస్యలన్నింటినీ సాల్వ్ చేయమంటే నేను అనేక దఫాలతో డిస్కస్ చేయడం జరిగింది. రాయి ఎవరైతే ఉన్నారో ఆర్గనైజేషన్ స్టేట్ లెవెల్ వాళ్ళతో అనేక దఫాలు డిస్కస్ చేసి, అదేవిధంగా మా అధికారులని ఇతర రాష్ట్రాలకు కూడా పంపించి అక్కడ కూడా టౌన్ ప్లానింగ్ సిస్టమ్ ఎలా ఉంది, అర్బన్ అథారిటీ ఎలా ఉంది స్టడీ చేసి అవన్నీ తీసుకొచ్చి మళ్ళీ కమిటీలు వేసి సైంటిఫిక్గా డిస్కస్ చేసి మళ్ళీ క్రీడాలతోనూ ఇలాంటి ఆర్గనైజేషన్తో కూర్చొని ఎన్నో రిఫార్మ్స్ చేశాం. 1-2 రిఫార్మ్స్ కాదు, అన్ని రిఫార్మ్స్ చేసినందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక 850 కోట్లు ఎక్స్ట్రాగా రాష్ట్రానికి వచ్చింది. 850 కోట్లు వచ్చిందంటే ఎంత రిఫార్మ్స్ చేసాం. ఆ విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎంత రిఫార్మ్ చేసాం దాన్ని అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీళ్ళు ఎక్స్పో పెట్టడం వల్ల, మెయిన్గా ఇలాంటి ఎక్స్పోస్ పెట్టడం వల్ల ప్రజలకు అవగాహన కలుగుతుంది. అంటే ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలనే కళ ఉంటుంది, ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు. అయితే కొందరికి అవగాహన ఉండొచ్చు, కొందరికి అవగాహన లేకుండా ఉండొచ్చు. ఇలాంటివి పెట్టడం వల్ల ఇక్కడ వచ్చి వీళ్ళతో డిస్కస్ చేయటం వల్ల ఎలాంటి క్వాలిటీ అని కానీ, ఎలాంటి వస్తువులు పెట్టుకోవాలా, ఎలాంటి ఫ్లోరింగ్ ఉండాలా, ఎలాంటి డోర్స్ పెట్టాలా, ఎలాంటి ప్లంబర్ ఐటమ్స్ పెట్టుకోవాలా, ఎలాంటి ఎలక్ట్రికల్ పెట్టుకోవాలా, ఎలాంటి రేట్ ఎలా ఉంది. బజార్లో 56 ఉన్నాయి, 56 డిఫరెంట్ రేట్స్ ఉంటాయి. ఎలాంటి రేట్స్ ఉన్నాయి, మన కొలగల స్థోమత ఏది, ఏ రేటుకి సూటబుల్ అవుతాం. అదేవిధంగా బ్యాంకర్స్ ఇచ్చారు, బ్యాంకర్స్ కూడా ఇక్కడ పెట్టారు. వాళ్ళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, వాళ్ళు ఎలా బ్యాంక్ లోన్స్, ఇవన్నీ కూడా అవగాహన కలిగించడానికి ఏర్పాటు చేసే, ఇటువంటి అవగాహన కల్పించే ఏర్పాటు చేసే ఈ యొక్క తిరుపతి ఈ యొక్క క్రీడాయి వాళ్ళు ఏర్పాటు చేశారు. వాళ్ళు ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. అంతేకాకుండా క్రీడాయి ఆర్గనైజేషన్ అన్ని జిల్లాల్లో కూడా ఇలాంటి ఎక్స్పోజర్ పెట్టి ప్రజలకి అవగాహన కలిగించాలని మరొకసారి కోరుకుంటూ వాళ్ళందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ మార్కెట్ యార్డ్ కాంప్లెక్స్ లో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో రైస్ మార్ట్ను టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి ప్రారంభించారు. ఆర్డీఓ చంద్రమోహన్, ఫుడ్ అండ్ సివిల్ సప్లై డైరెక్టర్ తుడిమెల్ల మురళీకృష్ణ, మార్కెట్ యార్డ్ చైర్మన్ నారిశెట్టి సుప్రజ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పేద మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని సరసమైన ధరలకు అందించడమే రైస్ మార్ట్ లక్ష్యమని వారు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, అధికారులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు ఎల్నినో కరువు ప్రభావం వల్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క కార్డుదారుడికి అంటే బీపీటీ స్టీమ్ రైస్ 62 రూపాయలు ఉంటే 52 రూపాయలకి ఇవ్వడం, అలాగే రా రైస్ కూడా 60 రూపాయలు ఉంటే 50 రూపాయలు ఇవ్వడం. ఇదంతా ప్రాసెస్ అంటే రైతు వీళ్ళు ఉన్నాయి కదా, రైస్ మిల్లు ఓనర్ల దగ్గర కొంచెం మాట్లాడి తక్కువ ధరలకు ఇచ్చేందుకు ప్రయత్నం చేసి అందరు మా ఆర్డీఓ గారు కానీ, ఇక్కడ లోకల్లో అందరూ డిఎస్ఓ గారు కానీ, అలాగే మా మేడం గారు కానీ, వీళ్ళంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళందరితో మాట్లాడి తక్కువ ధరకు ఇవ్వడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అదే అందులో భాగంగానే ఈరోజు ఈ యొక్క రైతు బజార్లో ఓపెనింగ్ చేయడం జరిగింది. మేము ఆర్టీఓ గారు కానీ, అలాగే మన ఏఎంసీ చైర్మన్ గారు, ప్రజా గారు అందరం పాల్గొనడం జరిగింది. దీనివల్ల చాలా ఉపయోగం, 10 రూపాయలు తగ్గుతూ ఉందంటే చాలా ఆనందదాయకం. ప్రతి ఒక్క కార్డుదారునికి అయితే 10 రూపాయలు తక్కువ వస్తుందంటే చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ఈ యొక్క
మరి ఎన్నెన్నో ప్రాబ్లం వలన వాటర్ తగ్గిపోవడం అయితే ఏమి, అలాగే మనకు జూలైలో ఆగస్టులో పడవలసిన వర్షం పడాల్సిన శాతం కన్నా చాలా తక్కువ పడడం జరిగింది. దాని వలన ఈ ఇబ్బందులన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కూడా ప్రతి ఒక్క రైస్ మిల్ ఓనర్లతో మాట్లాడి చేయడం చాలా మంచి విషయం. అందువలన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మార్కెట్లో మనకు 62 రూపాయలు, అదే మనకు ఇక్కడ మనం 52 రూపాయలు, అలాగే లారైస్ 52 రూపాయలు, ధరలు. ఎందుకంటే మార్కెట్లో ఎక్కువ ధరలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఎల్నినో వల్ల ఈ యొక్క వరి పండించేది దీన్ని వేరే విధంగా రైతు మార్కెట్లో ఎక్కువ రేటు తగ్గించి సరఫరాల శాఖ ద్వారా ఒక 10,000 రూపాయల తేడా ఒక అవుట్లెట్ పెట్టి ఒక రైస్ మిల్లర్స్ అందరూ కూడా మనకు వచ్చి ఒక కౌంటర్ పెట్టి ప్రజలందరికీ కూడా తక్కువ ధరకు, అలాగే మేము ఈ బహిరంగ మార్కెట్లో కూడా రేట్లను కంట్రోల్ చేయడానికి రైస్ మిల్లర్స్ మార్కెట్ చేస్తున్నాం. సో కాబట్టి ప్రజలకు ఇది ఖచ్చితంగా 10 రూపాయలు అనేది చాలా రిలీఫ్. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇది మేము ఒక సూపర్ మార్కెట్ వాళ్ళతో మీటింగ్ చేస్తాం. అలాగే వీళ్ళని కూడా రైస్ మిల్లర్స్ కూడా ఒక మీటింగ్ అనేది చేసి రైస్ మిల్లర్ దగ్గర కానీ ఇంకా నెంబర్ ఆఫ్ కౌంటర్స్ దానికి అంటే ఇప్పుడు కుటుంబానికి ఒక కార్డు, అంటే ఒక కుటుంబానికి ఒక కార్డు ఉంటుంది. 5 కేజీలు కానీ 10 కేజీలు, మ్యాక్సిమం 10 కేజీలు ఒక కార్డు ఒకసారి నమోదు చేసి యాప్ ఉంటుంది. యాప్లో యాక్టివేట్ చేస్తే మళ్ళీ ఇంకోసారి తీసుకోవడానికి ఉంటుంది. సార్, మన నియోజకవర్గంలో 7 మండలాలు ఉన్నాయి. 7 చోట్ల ఓపెన్ చేస్తున్నారా లేదంటే ఇది ఇది అక్కడ నీకు అవకాశాలు అవకాశం ఉంటే ఇప్పుడు పూర్వమా ఓపెన్ చేయడానికి. సో ఆల్రెడీ జేసీ మేడం దీని మీద రివ్యూ చేస్తున్నారు. సో రైస్ కూడా వచ్చారు, అందరూ రివ్యూ చేసి సో డిమాండ్ని బట్టి ఇంకేదైనా బయట మార్కెట్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ కౌంటర్స్ పెంచి ప్రజలకు తక్కువ సార్ గారికి, అదే గోరనీలు ఆర్డీఓ చంద్రమోహన్ సార్ గారికి, అదేవిధంగా సివిల్ సప్లై డైరెక్టర్ మురళన్న గారికి, ఇక్కడికి వచ్చినటువంటి తహసీల్దార్ గారికి, అదే ఇక్కడ ఉన్నటువంటి అధికారులకి, ప్రజలకి, మీడియా సోదరులకి అందరికీ నమస్కారము. ప్రజలు బాగుండాలి, ప్రజలు సంక్షేమంగా ఉండాలనే ఉద్దేశంతో మన కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని తక్కువ ధరలో అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క అవుట్లెట్ స్టోర్స్ అనేవి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించబడడం జరిగింది. ఈరోజు మన బద్వేల్ నియోజకవర్గంలో ఈ రైతు బజార్లో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. బయట మార్కెట్లలో కన్నా ఇక్కడ ఈ అవుట్లెట్ స్టోర్లలో ఒక కేజీకి 10 రూపాయల డిస్టెన్స్తో మనం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. స్టీమ్ రైస్ వచ్చేసి బయట మార్కెట్లో 62 రూపాయలు ఉంటే ఇక్కడ 52 రూపాయలు. అదేవిధంగా రాబియ్యం వచ్చేసి 58 రూపాయలు అయితే 50 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చారు. ఓకేనా? రాష్ట్ర వ్యాప్తంగా 500 మంది రైస్ మిల్లర్లతో మాట్లాడి అధికారికంగా 130 మంది రైతు బజార్లలో ఈరోజు పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు ప్రజలకు అందుబాటులో తీసుకునే కోసం ఆదాల మనోహర్ కృషి చేసి ఈ విధంగా ప్రజలకు 10 రూపాయలు తగ్గించే దాంట్లో భాగమయ్యి ప్రతి ఒక్క చోట మంచి జరగాలని చెప్పేసి 62 రూపాయలు అన్న చెప్పినట్టుగా 62 రూపాయల రైస్ని 52 రూపాయలకు, అదే ఆ రైస్ని 50 రూపాయలకు DPT 50 రైస్ను విధంగా తీసుకొచ్చారు. దీనికి కృషి చేసినటువంటి మనోహర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారైన శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, ఉపరాష్ట్రపతి ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారికి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాల ద్వారా మాట్లాడి చేస్తారు. భవిష్యత్తులో ఒక రైసే కాదు, పామాయిల్ మరియు కందిపప్పు కూడా చర్యలు తీసుకునే విధంగా మంత్రివర్యులు మనోహర్ గారు నిర్ణయాలు తీసుకొని రాబోయే 2-3 నెలల్లో పామాయిల్ని, కందిపప్పును కూడా అందుబాటులో తీసుకొస్తారు. ప్రజల మీద భారం తగ్గిస్తారు. కడప జిల్లా జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి దంత సమస్యకు చికిత్స తీసుకున్నారు. అనంతరం ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్యం, భోజన సదుపాయాలపై మెడికల్ సూపరింటెండెంట్ రఫీక్ బాషాతో చర్చించారు. వైద్య సేవలు సక్రమంగా అందుతున్నాయా అని రోగులను అడిగి తెలుసుకున్నారు.
అది బ్రదర్స్ బాగుంటుంది సార్. అది సాంబార్ వేస్తున్నారు, గుడ్డిస్తున్నారు. చేసేదే పెయింట్ ఆ పాట అది నిన్నటించే ఇది సెన్సోరియం రెస్ట్ హౌస్ కదా, సెన్సోరియం రెస్ట్ ఉంది కదా. నిన్నటించే నాకు వచ్చింది, ఇవాళ వచ్చాను ఇవాళ తింటున్నాను. అంటే అక్కడ తెచ్చేసి లోపలికి కూర్చోరా? అదే 24 మంది చేస్తారు. గవర్నమెంట్ పేషెంట్కు ఫ్రీ, కాకపోతే వాళ్ళకు టైప్ గవర్నమెంట్ వచ్చేసి కంపెనీ పేరు ఏదో కంపెనీ పేరు మంచి టాలెంటెడ్ కంపెనీనే, వాళ్ళే విధి విధానము అంతా మనం వాళ్ళు అనుకునేట్టు డిజైన్ చేసి కట్టడం. ఇలా మార్చినా 20కి అయిపోతుంది, ఇంకా నెలాఖరికి అయిపోతుంది. 2000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఏ పరిస్థితుల్లో 25 కన్నా అయిపోయింది, 25కి అయిపోయింది. మన వాళ్ళు మీద ఏసీలు కానీ వాళ్ళే పెట్టుకుంటారు, విత్ టాయిలెట్స్ అంటే కనీసం అంటే 20 లక్షలు పైగానే సార్. ఇంకా ఏమనైతే మన గవర్నమెంట్ చూస్తాను 5 నాలుగు 50 ప్లస్ వాళ్ళే అన్ని మిగతా ఎక్కువ పెట్టి వాళ్ళు ఇంజనీర్ అంతా వాళ్ళే, ప్లస్ లోపల ఆర్ఓ ప్లాంట్ కూడా, టాయిలెట్ కూడా ఆర్ఓ ప్లాంట్ అన్నీ ఉంటాయి. అంటే హైలైట్ ఉంటుంది ఆ పేషెంట్స్కి ఆర్ఓ ప్లాంట్ ఎక్స్క్లూజివ్గా వాళ్ళకి, వాళ్ళ తోటి వాళ్ళకి కూడా టాయిలెట్. ఇది వాళ్ళ ప్రైమ్ బులెటిన్. చూస్తూనే ఉండండి కేటీవీ, ప్రతి వార్త ప్రజల పక్షం.